టీటీ A to Z ఎవ్రీ అప్డేట్తో నేను రెడీ. ఇవాల్టి సినిమా ప్రపంచాన్ని జస్ట్ ఒక్కసారి అలా చుట్టేద్దాం రండి. బన్నీ కెరియర్లోకెల్లా మోస్ట్ మెమొరబుల్ మూవీ కాబోతోంది పుష్ప. ఇందులో మరో మాటకే ఛాన్స్ లేదన్నది నిర్మాతల మాట. ఇక్కడితోనే ఆగిపోకుండా తన సినిమాను మిగతా ఇండస్ట్రీల్లో మార్గదర్శకంగా నిలబెట్టాలన్న ప్లాన్లో ఉన్నాడు పుష్పరాజ్. నో దుబాయ్, నో ఆస్ట్రియా, నో జార్జియా, ఓన్లీ ఇండియా అనేది ఆయన స్లోగన్. అలవైకుంఠపురంలో మూవీ సూపర్ సక్సెస్ తర్వాత బన్నీ రేంజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాలన్న కమిట్మెంట్ తో ఉంది మైత్రి మూవీ మేకర్స్. 5 భాషల్లో రిలీజ్ అంటూ ఒకే ఫస్ట్ లుక్ ని 5 పోస్టర్లుగా విడుదల చేసినప్పుడే భారీతనాన్ని చాటుకుంది పుష్ప మూవీ. ఇప్పుడు ఇంకో స్టెప్ ముందుకు పడిందా? లాక్డౌన్ కారణంగా పరిశ్రమలో నెలకొన్న నిస్తేజాన్ని మరో యాంగిల్లో వాడుకుని ఇంటెలిజెంట్ గా ముందుకు వెళ్తోంది పుష్ప మూవీ టీం. తమ సినిమాను 100% మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మిస్తున్నామంటూ స్టేట్మెంట్ ఇచ్చి కొత్త ట్రెండ్ కి ఛాన్స్ ఇచ్చారు. ఇది సినిమాకు హైప్ తీసుకురావడంతో పాటు మిగతా మేకర్స్ కి ఒక ఛాలెంజ్ లా మారింది. కేవలం 6 నిమిషాల యాక్షన్ సీక్వెల్ కోసం 6 కోట్ల ఖర్చు పెడుతూ అందుకోసం ఇండియాలోనే లొకేషన్స్, సెట్స్ ప్లాన్ చేస్తున్నారు సుఖు. ఫారిన్ షూటింగ్స్ ని రద్దు చేసుకోండి, దేశీ సినీ కార్మికులకు అండగా నిలబడండి అనే పిలుపు అందరూ పాటించదగ్గదే. అందుకే మిగతా హెవీ వెయిట్ మూవీస్ కూడా ఆలోచనలో పడ్డాయి. ఇప్పుడు కరోనా ఫియర్ తో మాస్కులు వేసుకుని యూరప్ నుంచి రిటర్న్ ఫ్లైట్ లో వచ్చేసిన ప్రభాస్, పూజా హెగ్డే మళ్ళీ చలో యూరప్ అంటారా లేక ఇక్కడే కానిచ్చేస్తారా అనేది డౌట్. ఇప్పటికే తమ సినిమాకు కావాల్సిన కాస్మోపాలిటన్ సెట్స్ అన్ని హైదరాబాద్ సరౌండింగ్స్ లోనే రూపొందించే పనిలో బిజీగా ఉంది రాధాకృష్ణ క్యాంప్. విదేశాల్లో పర్మిషన్లు దొరికే అవకాశాలు ఇప్పట్లో లేవు గనక డొమెస్టిక్ లొకేషన్స్ తోనే సరిపెట్టుకోవాలన్నది పెద్ద సినిమా వాళ్ల థాట్ ప్రాసెస్. బాలీవుడ్ సర్కిల్స్ కూడా పుష్పరాజ్ చూపిన మేక్ ఇన్ ఇండియా బాటలోనే నడుస్తాయా లేక రిచ్నెస్ కోసం బయటి దేశాలకు ఎగబడతాయా? లెట్స్ వెయిట్ అండ్ సీ. పాన్ ఇండియా క్రేజ్ లో సరికొత్త రికార్డులు సెట్ చేస్తూ దూసుకెళ్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. టాలీవుడ్ లో ప్రస్తుతానికి హాట్ స్టార్ ఎవరంటే తారక్ పేరే గట్టిగా వినిపిస్తోంది. ఈ విషయంలో ముగ్గురు టాప్ హీరోల్ని దాటేసి ఎనీ డౌట్స్ అంటూ గర్జిస్తున్నారన్నది తారక్ ఫ్యాన్ టాక్. అరవింద సమేత వీర్ రాఘవ తర్వాత ఏడాదిన్నర నుండి తారక్ మూవీకి సంబంధించిన ఒక్క వీడియో ఇంప్రెషన్ కూడా లేక ఆకలితో ఉంది తారక్ ఫ్యాన్ ప్రపంచం. తాజాగా బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన కామన్ డిస్ప్లే పిక్చర్ వాళ్ళ కడుపు నింపేసినట్టేనా? పవర్ఫుల్ గా రూపొందిన కామన్ డిపిని రానా దగ్గుపాటి, కాజల్ అగర్వాల్, నివేదా థామస్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. 24 గంటల్లో 5.2 మిలియన్ల సార్లు వాడారట దీన్ని. ఇండియాస్ బిగ్గెస్ట్ ఆల్ టైమ్ రికార్డ్ ఇదేనట. ఈ విషయంలో పవర్ స్టార్ ని, సూపర్ స్టార్ ని కూడా క్రాస్ చేసినట్టు సోషల్ మీడియా లెక్కలు చెప్తున్నాయి. హీరోయిన్ కాజల్ అగర్వాల్ అయితే బాద్షాకి ముందస్తు విషెస్ చెప్తూ మరో అడుగు ముందుకేశారు. ఎన్టీఆర్ కి తారామి అంటూ కొత్త పేరు పెట్టేశారు. తారామి అంటే తారక్ ప్లస్ సునామీ అట. టాలీవుడ్ లో అతడు ఒక సునామీ లాంటి హీరో అని బంతిపూల జానకి సర్టిఫై చేయడం పెద్ద వార్తే అయింది. ఇప్పుడు RRR మేకర్స్ నుంచి బర్త్డే టీజర్ రాకపోయినా పర్వాలేదన్న భరోసా కనిపిస్తోంది ఫ్యాన్స్ దగ్గర. మే 20 దాకా ఇదే పండగ వాతావరణం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే భీమ్ ఫర్ రామరాజు వీడియోలో ఆడియోతో పాన్ ఇండియా రేంజ్ ని టచ్ చేసిన తారక్ ని మల్టీలింగ్వల్ ప్రాజెక్టులు వెల్కమ్ చేస్తున్నాయి. తారక్ పుట్టినరోజున KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా అనౌన్స్ కావచ్చన్నది ఫిల్మ్ నగర్ లో నడుస్తోన్న బిగ్గెస్ట్ టాక్. కరోనా నుంచి సినిమా పరిశ్రమ కొద్దిగా తేరుకుంటున్నట్టే ఉంది. రిలీజ్ డేట్స్ ఆగిపోయి పెండింగ్ లో ఉండిపోయిన కొన్ని సినిమాలకు ఇప్పుడిప్పుడే గుండె ధైర్యం పెరుగుతోంది. కొత్త డేట్ల కోసం గబగబా క్యాలెండర్స్ కూడా తిప్పేస్తున్నారు. వాళ్ళల్లో అంత గొప్ప కాన్ఫిడెన్స్ కలిగించిన మూమెంట్స్ ఏమై ఉంటాయి? బర్త్డే గిఫ్ట్ అంటూ 6 ప్యాక్ ఫిజిక్ తో స్పెషల్ పోజ్ ఇచ్చారు సుధీర్ బాబు. థియేటర్లలోనే కలుద్దాం, ఈసారి గట్టిగానే కొడదాం అంటూ వి మూవీని ఉద్దేశించి మరో పవర్ఫుల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. తొలిసారి నాని నెగిటివ్ షేడ్స్ తో నటిస్తున్న ఈ మూవీలో ఖాకీ గెటప్ లో కనిపిస్తారు సుధీర్ బాబు. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ ఉగాదికే రిలీజ్ కావాల్సింది. దీపావళి టపాసులు ఉగాదికి కొనేయండి అంటూ ఫ్యాన్స్ ను ఊరించిన నాని, సుధీర్ బాబు తర్వాత కరోనా ధాటికి సరెండర్ కాక తప్పలేదు. మరో దారి లేక సినిమాను ఓటీటీకి అప్పజెబుతారన్న వార్తలు కూడా వచ్చాయి. సుధీర్ బాబు లేటెస్ట్ పోస్ట్ మాత్రం థియేటర్ రిలీజ్ కు కమిట్ అయినట్టు తేల్చేసింది. ఆడియన్స్ ను ఊరించిన మరో సినిమా రెడ్ కూడా ఇప్పుడు థియేటర్లకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. రెడ్ మూవీ ఇనిషియల్ రిలీజ్ డేట్ ఏప్రిల్ 9, కానీ అది గడిచిపోయి నెల రోజులు దాటింది.
డిజిటల్ స్ట్రీమింగ్ కోసం డీల్ ఓకే అయిందన్న వార్తలు వచ్చేసరికి నో ఛాన్స్ అంటూ ఖండించారు ఈ స్మార్ట్ హీరో రామ్. తాజాగా నువ్వే నువ్వే అనే సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేసి మరింత క్లారిటీ ఇచ్చేసింది స్రవంతి మూవీస్. వీటితో పాటు సమ్మర్ రిలీజ్ కి ప్లాన్ చేసుకున్న మరికొన్ని సినిమాలు కూడా గుండె నిబ్బరం చేసుకున్నాయి. థియేటర్ల వద్ద జాగ్రత్తలు తీసుకుని జూన్ నెల ఫస్ట్ వీక్ లో సినిమాల రిలీజ్ కు అనుమతిస్తారన్న వార్తలే వీళ్లకు ఊరట. చిన్న పెద్ద అన్ని సినిమాల్లోనూ చైతన్యం కనిపిస్తోంది. ఇప్పుడు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కొన్ని సినిమాలు తొందరపడి ఓటీటీ దారి పట్టడంతో అక్కడి థియేటర్ల సంఘాలు హెచ్చరికలు చేశాయి. తెలుగు సినిమాలు ఆచితూచి అడుగేయడానికి ఇది కూడా ఓ కారణం. సో మరో 2-3 వారాల్లో థియేటర్ల దగ్గర కొత్త పోస్టర్ల సందడి షురు అయినా కావచ్చన్నమాట. ముందు కెరియర్, ఆ తరువాతే పెళ్ళైనా పిల్లలైనా, ఇటువంటి మాటలు హీరోయిన్ల దగ్గర విని విని విసుగొచ్చేసింది. అందుకే ఇవే మాటల్ని కాస్త అటు ఇటు మార్చి చెప్తున్నారు ఇద్దరు సీనియర్ గ్లామర్ గర్ల్స్. పిల్లల కోసమే పెళ్ళి అనేది ఒకరి స్టేట్మెంట్, ఇంకొకరి నుంచి అయితే పెళ్లికి ముందే పిల్లల్ని ఎత్తుకున్న ఫొటోస్ బయటకు వచ్చాయి. గమ్మత్తుగా ఉంది కదూ. లెట్స్ సీ. ఇక్కడ నుంచి ముంబైకి మకాం మార్చాక తాప్సీ సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్ మీద రూమర్స్ కూడా జోరందుకున్నాయి. అవును, ఒక స్టార్ తో ఎంగేజ్ అయి ఉన్నా అయితే ఏంటి అని సూటిగా స్పందించారు తాప్సీ. కానీ అతడెవరన్న డీటెయిల్స్ మాత్రం ఎప్పటి నుంచో సీక్రెట్ గా ఉంచారు. బాయ్ ఫ్రెండ్ గురించి పదే అడుగుతున్న మీడియాకు ఇంకాస్త పదునైన జవాబిచ్చారామె. ప్రేమ పెళ్లి అనేది పూర్తిగా నా పర్సనల్ విషయం. పిల్లలు కావాలనుకున్న మరుక్షణం పెళ్లి చేసుకుంటా. అతడెవరన్నది అప్పుడే చూడండి. కమింగ్ సూన్ అంటూ సంకేతాలు ఇచ్చారు థప్పడ్ బ్యూటీ. సౌత్ ఇండియన్ క్రేజీ కపుల్ నయన్ విఘ్నేష్ మ్యాటర్ అయితే మరీ అడ్వాన్స్ అవుతోంది. పాపనెత్తుకున్న నయన్ ఫోటో షేర్ చేసి హ్యాపీ మదర్స్ డే అని విష్ చేశారు విఘ్నేష్ శివన్. రాబోయే నా పిల్లలకు కాబోయే తల్లి ఈవిడే, అభినందనలు అనేది ఇన్స్టాలో అతడు పెట్టిన పోస్ట్ పరమార్థం. ఇట్స్ టూ మచ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. అయినా టూ మచ్ చేయడం ఈ ప్రేమికుడికి కొత్తేమీ కాదు. ఆ మాటకొస్తే అతడి దూకుడికి ఛాన్స్ ఇస్తోంది కూడా ఈ లేడీ సూపర్ స్టారే. బొమ్మ పడి 8 ఏళ్లైనా పవర్ మాత్రం తగ్గలేదంటున్నారు దేవిశ్రీ ప్రసాద్. ఇద్దరు ముఖ్య అతిథుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు దిల్ రాజు. లాక్డౌన్ రూల్స్ ఉల్లంఘించి అరెస్ట్ అయ్యారు పూనం పాండే. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ స్క్రీన్ షాట్ సెగ్మెంట్లో. బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ రిలీజ్ అయి 8 ఏళ్లైంది. 10 ఏళ్ల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ కెరియర్కి కిక్ ఇచ్చిన ఈ మూవీ హిందీ దబంగ్కి తెలుగు రీమేక్. హరీష్ శంకర్ డైరెక్ట్ చేశారు. 8వ వసంతం సందర్భంగా తాను యుఎస్లో పర్ఫామ్ చేసిన గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ని పోస్ట్ చేశారు డిఎస్పీ. బోల్డ్ యాక్టివిటీస్తో లైమ్ లైట్లో ఉండే నటి పూనం పాండే కష్టాల్లో పడ్డారు. లాక్డౌన్ రూల్స్ ఉల్లంఘించినందుకు ఆమెను అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. లగ్జరీ కార్ వేసుకుని ఫ్రెండ్తో కలిసి సరైన కారణం చూపకుండా రోడ్ల మీదకొచ్చి తిరిగినందుకు యాక్షన్ తీసుకోక తప్పలేదట. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా అంటూ వానపాట అందుకున్నారు హీరోయిన్ శ్రియ. బార్సిలోనా వీధుల్లో ఓ వర్షం కురిసిన వేళ భర్తతో కలిసి నడివీధిలో మైమరిచిపోయి డాన్స్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. వర్షం మూవీ తమిళ్ వర్షన్లో ఈ పాటను శ్రియానే పర్ఫామ్ చేశారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్నారు. తేజస్విని అనే ఎయిర్ హోస్టెస్ ని ఆయన పెళ్లాడారు. నిజామాబాద్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిరాడంబరంగా జరిగిన ఈ పెళ్లికి సినిమా ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్లు అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ మాత్రమే హాజరయ్యారు. తండ్రికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్స్టాలో ఆత్మీయ లేఖ రాశారు దిల్ రాజు కూతురు హన్షితారెడ్డి. ఇవి ఇప్పటి వరకున్న వెండితెర ముచ్చట్లు. ఫిల్మ్ నగర్ నుండి ఇంకా లేటెస్ట్ హ్యాపెనింగ్స్ అండ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. మీ డౌట్స్ అండ్ మీ ఒపీనియన్స్ని మాతో షేర్ చేసుకోవాలంటే ETATV9.com కి మెయిల్ చేసేయండి. దిస్ ఇస్ నేత్రా సైనింగ్ ఆఫ్.